నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మేఘారూఢుడై మరలా తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అపోస్తులుడైన యోహానుకు పద్మాసు దీపంలో దేవుడు ఇచ్చిన దర్శనములతో పొందుపరిచిన ప్రకటన గ్రంథములోనిది ఈ వచనం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి స్పష్టంగా ఈ వచనం ప్రకటిస్తుంది. ఈ వాక్యం క్రీస్తును అంగీకరించిన విశ్వాసులకు ఆశను, నమ్మని అవిశ్వాసులకు హెచ్చరికను ఇస్తుంది. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు తిరిగి రావడం అన్నది ఖాయం. ప్రతి కన్ను ఆయనను చూచును అనగా అతని రాక సర్వజనులకు స్పష్టంగా కనిపిస్తుంది. అది రహస్యంగా కాదు అని అర్థం. అప్పటికి యేసును తిరస్కరించిన వారు, పాపంలో ఉన్నవారు ఆయనను చూచి పశ్చాత్తాపంతో విలపిస్తారు. ఆయన రాక కొందరికి అనగా విశ్వాసులకు ఆనందాన్నిస్తే, అవిశ్వాసులకు విచారాన్ని కలుగజేస్తుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. మనుష్య కుమారుడు వలె ఉన్నవాడు ఆకాశ మేఘములలో వచ్చును అని ముందుగానే చెప్పబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. రెండవ రాకడలో మనుష్య కుమారుడు రావడం ఆకాశంలో చూస్తాము అన్న సత్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. ఆరోహణకు ముందు శిష్యులతో మనుష్య కుమారుడుగా ఏ రీతిగా వచ్చి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో 2 దూతలు చెప్పడం మనం ఇక్కడ చూడవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ప్రతిరోజు పవిత్రంగా జీవిస్తూ సిద్ధపడి ఉండాలి. పశ్చాత్తాపం నిండిన హృదయంతో పాపం వైపు తిరగకుండా దేవుని వైపు తిరగాలి. ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసంలో స్థిరంగా నిలబడుతూ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఇతరులకు యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి చెప్పేవారంగాను, మనకు మనం ఆయన రాకడ సమయంలో ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్.